జనరల్‌గా పొట్టకి ఏమిష్టం? వెజ్జా? నాన్ వెజ్జా? స్పైసెస్ అనేది గట్టికే మంచిది కాదు. అంతేగాని పాపం నాన్ వెజ్ ఏం చేయలేదండి. నాన్ వెజ్ ఈస్ ఎ గుడ్ ఫుడ్ యాక్చువల్లీ. గట్ హెల్త్ టెస్ట్ ఏదో ఉంటదంట గదా! ఆ టెస్ట్ చేస్తే ఎవరికీ సరిగా లేదని తెలుస్తుంది. ఎందుకు డాక్టర్ గారు? దీనికోసం టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. మీరు మందులిచ్చారు అది అల్సర్ అనుకోని. కానీ తగ్గట్లేదు. లోపల అల్సర్ ఉంది. అంటే ఆ అల్సర్‌ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? మన సో కాల్డ్ ఏఐకి అప్పచెప్తాం మనం దాన్ని. వాడు ఫస్ట్ క్యాన్సర్ అంటాడు. అల్సర్స్ ఉన్నోళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చా? యాక్చువల్‌గా ఎవరు ఫాస్టింగ్ చేయకూడదు. అల్సరే కాదండి, జనరల్‌గా ఎవరు ఫాస్టింగ్ చేయకూడదు. వెల్కమ్ టు ఆర్‌టీవీ. సో, జనరల్‌గా గట్ హెల్త్ బావుంటే మనకు అనారోగ్య సమస్యలు రావు. హెల్తీగా ఉంటాం ఇలా చెప్తూ ఉంటారు. కానీ గట్ హెల్త్ ఎవరికీ సరిగ్గా లేదు. సో, మైక్రోబియం అనేది దెబ్బతినింది ఇలా చెప్తూ ఉన్నారు. ఎందుకు పొట్టనేది పాడైపోయింది? ఎందుకు ఏదైనా తీసుకున్నా డైజెస్ట్ అవ్వట్లేదు? గట్ హెల్త్ బావుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి టెస్ట్‌లున్నాయి? మనకు తెలీదు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అని చెప్తారు కదా! అవి మనం ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది? దాంట్లో ఏం తెలుస్తుంది? సో, ఉదయం లేవగానే అసలు మనం పొట్టలోకి ఏం పంపించాలి? డే అంతా బావుండాలంటే? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఉన్నారు. ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్‌గా గూడా గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గరికి మేమొస్తే అడిగేదేందంటే గట్ హెల్తే. ఇది మాకు తెలిసిపోయింది ఇప్పుడు. గట్ హెల్త్ బావుంటే మొత్తం లైఫ్ అంతా బావుంటుంది. సో, అసలు అనారోగ్య సమస్యలు రావు. ఏదైనా స్టార్ట్ అయ్యేది గట్ హెల్త్ బాలేకనే అని. కానీ ఎవ్వరికీ గట్ హెల్త్ టెస్ట్ ఏదో ఉంటదంట గదా! అవునండి. ఆ టెస్ట్ చేస్తే ఎవరికీ సరిగ్గా లేదని తెలుస్తుంది. ఎందుకు డాక్టర్ గారు? జనరల్‌గా గట్ హెల్త్ గురించి పేషెంట్స్ గాని, లేదా నార్మల్ పబ్లిక్ గాని తెలియటం అనేది ఇంపాసిబుల్ హ్మ్. అండి. ఎందుకు అంటే ఈవెన్ నేను అబ్డామినల్ సర్జరీస్ అయినా కూడా హ్మ్. మేము ఎప్పుడు అబ్డామిన్ చూస్తే ఏమంటామంటే హ్మ్. మ్యాజిక్ బాక్స్ అంటామనమాట. పాండరమిక్ బాక్స్ అనమాట. హ్మ్. అంటే ఓపెన్ చేసే కొద్దీ మనకు కొత్తగా తెలుస్తూ ఉంటది. హ్మ్. సో, గట్ అనేది ఆల్మోస్ట్ మనకి 6 మీటర్స్ మౌత్ దగ్గర నుంచి యానస్ దగ్గర వరకు హ్మ్. నేను యావరేజ్‌గా చెప్తున్నాననమాట. అంత దూరంలో ఉంటది. ఎవ్రీ 1 సెంటీమీటర్ కూడా ఇండిపెండెంట్‌గా పనిచేస్తది. ఓకే. యానస్ నుంచి మౌత్ వరకు ఒక సిస్టమాటిక్‌గా పనిచేస్తది. అదే టైంలో వేరే సిస్టమ్‌తో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తది. హ్మ్. సపోజ్ మీరు బాగా ఇరిటబుల్‌గా ఉన్నారనుకోండి. హ్మ్. చాలామంది 80-90% పీపుల్‌కి భోంచేసిన తర్వాత అంటే వాళ్ళకి ఇష్టమైనది తింటే ఆ ఇరిటబిలిటీ తగ్గుతది. హ్మ్. అంటే బ్రెయిన్‌కి, గట్‌కి మధ్యలో హ్మ్. కోఆర్డినేషన్ ఉంటది. అదే టైంలో ఏంటంటే గట్‌లో ఉన్న ప్రతి పార్ట్ గూడా దాంతో కోఆర్డినేట్ అవుతది. హ్మ్. ఈచ్ మ్యూచువల్ కోఆర్డినేషన్. సేమ్ టైము ప్రతి పార్ట్‌లో గూడా సపోజ్ నేను స్మాల్ ఇంటెస్టైన్ తీసుకున్నాను. ఒక అరౌండ్ 3.5-4 మీటర్స్ ఉంటది. అందులో ఉన్న ఈచ్ 1 సెంటీమీటర్ పార్ట్ కూడా ఈచ్ వన్ కోఆర్డినేట్ చేసుకుంటది. హ్మ్. అంటే అంత కోఆర్డినేట్ చేసుకునే సిస్టమ్‌ని హ్మ్. మనం ఏదో చిన్న గట్ హెల్త్ ఒక టాబ్లెట్ తీసుకోండి, ఒక టెస్ట్ చేసుకోండి హ్మ్. తగ్గిపోతది హ్మ్. అనే దానికన్నా యాస్ ఎ సర్జన్‌గా ఏంటి అంటే సపోజ్ మీరు ఎవ్రీడే మీకు మంచిగా టైంకి ఆకలి వేస్తుంది. హ్మ్. డిపెండింగ్ ఆన్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ప్రకారం మీకు హ్మ్. టైంకి ఆకలేస్తుంది. హ్మ్. సో, ఆకలి వేస్తుంది అంటే అర్థం ఏంటి? మీరు గట్ హెల్త్ అనేది మంచిగా ఉన్నట్టు లెక్క. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే సపోజ్ మనకు ఆకలి ఎంతైతే మనకు అవసరమో హ్మ్. తినాలని మనం అనుకున్నామో అంత తిన్నాము. ఎందుకు అంటే కొంచెం తింటే పొట్ట టైట్ అయితే దట్ ఈస్ గట్ హెల్త్ డ్యామేజ్ అయినట్టు. హ్మ్. మరీ ఎక్కువ తినేసినా కూడా ఒబెసిటీ వచ్చేస్తది. గట్ హెల్త్ డ్యామేజ్ అయినట్టు. హ్మ్. అట్లా కాకుండా మనకు అవసరమైనంత వరకు మనం తిన్నాము. మనకి ఫీలింగ్ హ్యాపీ. హ్మ్. అప్పుడు గట్ హెల్త్ బావున్నట్టే. రోజుకి ఒకసారి కుదిరితే మార్నింగ్ టైమ్. ఎందుకు నేను కుదిరితే అన్నానంటే హ్మ్. వాళ్ళ ఎన్విరాన్మెంటల్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ప్రకారము కొంతమంది మార్నింగ్ వెళ్తారు. కొంతమంది ఈవినింగ్ వెళ్తారు. హ్మ్. మార్నింగ్ మీకు హరీబరీగా వర్కింగ్‌కి వెళ్ళాల్సొచ్చిందనుకోండి. మార్నింగే బాత్రూమ్‌కి వెళ్ళటం అనేది కొంచెం కష్టమైన విషయం. హ్మ్. సో, ఎవ్రీడే ఒక్కసారి వెళ్ళాము. లేతే మాక్సిమం ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ఒకసారి హ్మ్. వెళ్ళిన తర్వాత హి విల్ ఫీల్ హ్యాపీ. హ్మ్. అంటే ఎంప్టీ అయిపోయినట్టుందనుకోండి. హ్మ్. ఈ 3 గనక ఉంటే గట్ హ్మ్. హెల్త్ బావున్నట్టే. దీనికోసం టెస్ట్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఓహ్! ఎందుకంటే సిక్స్త్ సెన్స్ అనేది బాడీకి ఎప్పుడు ఉంటది. హ్మ్. మనం బావున్నాము అంటే ఆటోమేటిక్‌గా మన సిస్టమ్స్ అన్నీ బాగున్నట్టే లెక్క. సరిగా ఆకలి వేయడము. కొంచెం మనకి ఎంతైతే అవసరమో అంత తినగలగటము. హ్మ్. ఎందుకంటే తక్కువ తిన్నా తప్పే కదా! హ్మ్. కొంచెం కొంతమంది ఏం చెప్తారు అందరూ, హ్మ్. కొంచెం తింటే మా పొట్ట టైట్ అనిపిస్తుంది సార్. ఆహా! ఎక్కువ తినాలనిపించట్లేదు సార్ అంటారు. అది ప్రాబ్లమ్. హ్మ్. అలా కాకుండా ఎంత తిన్నా కూడా నాకు ఆకలి తగ్గట్లేదు సార్ అంటే అది ప్రాబ్లమ్. హ్మ్. అట్లా కాకుండా మీ కెపాసిటీని ప్రకారము తిన్నారనుకోండి యూ విల్ ఫీల్ హ్యాపీ. అది నార్మల్. అవును. రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కోలా అనిపిస్తూ ఉంటే?
ఒక్కొక్క రోజు ఒక్కో రోజు అనిపిస్తది. మన యొక్క హార్మోనల్ స్టేటస్ బట్టి, మన హ్మ్. స్ట్రెస్ లెవెల్స్ బట్టి ఉంటదండి హ్మ్. యాక్చువల్‌గా. మన వర్కింగ్ సపోజ్ ఈరోజు నేను బాగా పని చేశాను, వర్క్ చేశాను. సో, హ్మ్. ఐ విల్ ఫీల్ మోర్ హ్మ్. హంగర్. హ్మ్. అట్లా కాదు ఈరోజు నీకు చాలా చిరాకుగా ఉంది. ఇట్స్ వెరీ ఇరిటబుల్. అంటే ఫుడ్ ఈస్ ద లీజర్ ట్రిక్ మనకి హ్మ్. యాక్చువల్‌గా. ఫుడ్ అనేది ఎసెన్షియల్ ఎంతలాగా ఫీల్ అవుతామో, హ్మ్. ఫుడ్ తింటే మనకు నచ్చింది, నచ్చిన విధానంలో తింటే హ్మ్. యూ విల్ బి మోర్ హ్యాపీ దెన్ ఆల్కహాల్ యాక్చువల్లీ. ఓకే. అయితే డాక్టర్ గారు జనరల్‌గా పొట్టకి ఏమిష్టం వెజ్జా? నాన్ వెజ్జా? జనరల్‌గా పొట్టకి ఈజీ డైజెస్టబుల్ ప్రొడక్ట్ అనేది చాలా ఇష్టమండి. హ్మ్. ద వెజిటేరియన్ అనేది ఈజీ డైజెస్టబుల్. ఓకే. నాన్ వెజ్ డైజెస్టబుల్ అని అవ్వదు అని కాదు. హ్మ్. కాకపోతే నాన్ వెజ్ టేస్టీగా ఉండాలి అంటే మనం స్పైసెస్ యాడ్ చేస్తాం అవును. యాక్చువల్‌గా. స్పైసెస్ అనేది గట్టుకే మంచిది కాదు. హ్మ్. అంతేగాని పాపం నాన్ వెజ్ ఏం చేయలేదండి. హ్మ్. నాన్ వెజ్ ఈస్ ఎ గుడ్ ఫుడ్ యాక్చువల్లీ. హ్మ్. బట్ దాన్ని మనం ఉడకబెట్టింది కాకుండా ఫ్రైగా స్పైసెస్‌లో ఆయిల్ ఎక్కువ వేసుకొని హ్మ్. పికిల్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ డామేజింగ్ టు ది గట్. ఓకే. సో, వెజ్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. ఏదైనా తినగానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటే అది మంచి ఫుడ్డు. మన పొట్టకి చాలా ఇష్టమైన ఫుడ్డు అని అంతే. అర్థం. ఇప్పుడు హ్మ్. మీరు కొంచెం ఫుడ్ తిన్నారండి. ప్రాసెస్ ఏమీ చేయకుండా హ్యాపీగా డైజెస్ట్ అయిపోయిందనుకోండి. గట్ హ్మ్. ఈస్ హెల్తీ కదా! హ్మ్. గట్ ఈస్ హ్యాపీ. అలా కాకుండా నాన్ వెజ్, స్పైసీ ఫుడ్డు, ఔట్ సైడ్ ఫుడ్ ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడానికి గట్‌కి చాలా పనివ్వాలి. హ్మ్. మరి పని బాగా ఎక్కువ చేస్తే గట్ కూడా అన్‌హ్యాపీగా ఉంటది కదా! అవును. సో, వెజిటబుల్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ ఏ హ్మ్. గట్ హెల్తీ ఫుడ్ అండ్ గట్ హ్యాపీ ఫుడ్. యెస్. డాక్టర్ గారు ఇదంతా కాదు. నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనిపిస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి కడుపులో మంటగా అనిపిస్తుంది. అట్లా కూడా కాదు అసలు నా పొట్ట బావుందా లేదా? నా గట్ హెల్త్ బావుందా లేదా? నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఒక టెస్ట్ ఏమైనా ఉందా? జనరల్‌గా పేషెంటు మాకు ఫస్ట్ గ్యాస్ట్రిక్ హ్మ్. ఎయిదర్ నేను సర్జికల్ గ్యాస్ట్రో లేకపోతే మా మెడికల్ గ్యాస్ట్రో ఫ్రెండ్స్‌కి గాని ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పే పేషెంట్ కంప్లెయింట్ ఏంటంటే, హ్మ్. "సార్ వేడి చేసినట్టుంది సార్" అంటాడు. హ్మ్. అంటే ఏంటి అంటే, "లేదు సార్ ఏదో అన్‌ఈజీగా ఉంది. హ్మ్. సమ్ డిస్కంఫర్ట్ ఉంది." దాని అర్థమే అదనమాట. హ్మ్. అంటే తిన్నది సరిగ్గా అరగలేదని అర్థం యాక్చువల్‌గా. సో, వాళ్ళు చెప్పే బెస్ట్ కంప్లెయింట్ ఇది. హ్మ్. "తిన్నది అరగలేదు సార్. సమ్ వేడి చేసినట్టుంది సార్. హ్మ్. యూరిన్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. మోషన్ అంతగా వెళ్ళాను గానీ ఐయామ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ సార్." ఈ వర్డ్స్‌తోనే మనము నార్మల్ ప్రాబ్లమ్ నుంచి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి క్యాన్సర్ ప్రాబ్లమ్ వరకు ఏదైనా కొరిలేట్ చేసుకోవచ్చు. ఆ వచ్చే చెప్పే ప్లేస్‌లో బట్టి. టెస్టులయితే జనరల్‌గా యాస్ ఎ డాక్టర్, యాస్ ఎ క్లినిషియన్ మనము యాక్సెప్ట్ చేయమండి టెస్టులు. టెస్టులు ఎప్పుడు చేస్తామంటే పేషెంట్ మనం డైట్ ఫాలో అవుతున్నాడు, మెడిసిన్స్ యూజ్ చేశాడు, అయినా తగ్గట్లేదు. ఐయామ్ సస్పెక్టింగ్ సంథింగ్ మోర్ దాన్ ది మెడికేషన్స్. అంటే నేను మెడికేషన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు. ఐ హ్మ్. వాంట్ టు చేంజ్ ద మెడికేషన్స్. హ్మ్. లేకపోతే నా మెడికేషన్స్‌తో పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. అతను పాపం బాగా చేస్తున్నాడు. డైటింగ్ అంతా చేస్తున్నాడు. హ్మ్. నిద్ర బాగానే పోతున్నాడు. అయినా కూడా ఏదో ప్రాబ్లమ్ ఉందంటేనే మేము అడ్వైస్ చేస్తాము హ్మ్. టెస్ట్‌లు. హ్మ్. జనరల్‌గా పీపుల్ వాళ్ళేం చేస్తారు అంటే, సార్ టెస్ట్‌లు ఏదన్నా రాసారంటే ఎవడైనా హ్మ్. గ్యాస్ట్రిక్‌కి టెస్ట్‌లు ఎందుకు రాస్తారు? హ్మ్. ఎండోస్కోపీ ఎందుకు చేస్తున్నారు? అవసరం లేకుండా అని హ్మ్. అనుకుంటాం. బట్ మాకు జనరల్‌గా వచ్చే ఒక 50 పేషెంట్స్‌లో మనం ఎండోస్కోపీ రాసే పేషెంట్స్ ఒక 5-10% ఉంటారండి. ఎండోస్కోపీ చేస్తే? ఎండోస్కోపీ జనరల్‌గా ఎప్పుడు చేస్తామంటే, హ్మ్. లోపల ఏదన్నా అల్సర్స్ ఉన్నాయా? హ్మ్. లేకపోతే మనం పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హ్మ్. డైట్ ఫాలో అవుతున్నాడు. అయినా కూడా పాపం తగ్గట్లేదు. హ్మ్. సో, ఆ అర్థమేంటంటే, ఇతను మెడికల్‌కి సంబంధించిన పేషెంట్ కాదు. హ్మ్. మోర్ దాన్ ది మెడికల్ అంటే సర్జికల్ సంబంధించిన పేషెంట్ అయ్యుండొచ్చు. హ్మ్. లేకపోతే నా డయాగ్నోసిస్ మేబీ ఏమన్నా రాంగ్ అయ్యుండొచ్చు. అంటే నేను ఎస్‌డిటీ అనుకున్నా. యాక్చువల్‌గా ఎస్‌డిటీకి సంబంధించిన దానికైతే ఎండోస్కోపీ అవసరం లేదు. హ్మ్. లేదు నేను ఎస్‌డిటీ అనుకున్నాను. మెడిసిన్స్ ఇచ్చాను. మీకు 90% పేషెంట్స్ అండి సపోజ్ మన దగ్గరికొచ్చారనుకో, హ్మ్. 90% పేషెంట్స్‌కి ఫస్ట్ అటెంప్ట్ వచ్చినప్పుడు మెడిసిన్సే ఉంటాయి. హ్మ్. టెస్టులు రావు ఫస్ట్. ముందు మెడిసిన్స్ వాడండి. తగ్గకపోతే అప్పుడు టెస్టులు రాస్తామని చెప్తాము. హ్మ్. లేకపోతే ఫస్ట్ టైమే మనం టెస్టులు రాయడం మొదలుపెడితే, హ్మ్. మనకున్న ఇండియా దాని ప్రకారము హ్మ్. ఎకానమీ చాలా ఇబ్బందవుతది. అంటే పేషెంట్ యొక్క ఎకానమీ అనమాట. హ్మ్. సో, మనము టెస్ట్ ఎప్పుడు రాస్తామంటే, మనం మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు. హ్మ్. నేను లోపల ఏదన్నా అల్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను హ్మ్. యాక్చువల్‌గా. అలా కాకుండా రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ అని ఉంటదనమాట. హ్మ్. లైక్ హయాటస్ హెర్నియా అని కానీ, హ్మ్. జీఈఆర్‌డీ ప్రాబ్లమ్ అని ఉంటది. అవేంటంటే మనకి మెడిసిన్స్‌తో తగ్గవు. ఆ పేషెంట్ సర్జరీకి వెళ్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే 90% పీపుల్ ఏంటంటే టెస్టుల్లో గనక అతనికి సింపుల్ ప్రాబ్లమ్ అని తెలిసిందనుకోండి, హ్మ్. 90% అతని ప్రాబ్లమ్ తగ్గుద్ది. హ్మ్. మనం ఎంతసేపు లేదండి ఇది అజంప్షన్ అండి, ఇలా ఉండొచ్చండి, ఇది వాడండి, చూద్దామంటే హి విల్ నాట్ బి హ్యాపీ. సో, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా కొన్నిసార్లు టెస్టులు రాయాల్సొస్తది. హ్మ్. బట్ క్లినికల్‌గా మేము టెస్టులు రాసేదైతే మాత్రం
అల్సర్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవడానికి, అల్సర్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయో చూడటానికి, హ్మ్. మూడోదేమో రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని చూడటానికి. హ్మ్. అంతేగాని గ్యాస్ ఉందా లేదా చూడటానికి కాదు. రిఫ్లక్స్ అంటే ఎట్లా ఉంటుంది సింప్టమ్స్? మామూలుగా పేషెంట్ ఏం చెప్తారంటే చెస్ట్ కంప్లెయింట్ ఎక్కువ చెప్తారు. హ్మ్. అంటే లైక్ చెస్ట్‌లో మంట ఎక్కువ ఉంటదండి. హ్మ్. తిన్న తర్వాత బాగా తేన్పులు ఎక్కువొస్తాయి. హ్మ్. ఆ తేన్పుల్లో చేదొస్తది. హ్మ్. కొన్నిసార్లు అన్నం మెతుకులొస్తాయి. అప్పుడప్పుడు ఏంటి అంటే నిద్రపోతున్న తర్వాత సడెన్‌గా పొలమారి ఉలిక్కిపడి హ్మ్. లెగుస్తాం. పొద్దున్నే లెగవంగానే గొంతంతా ఏదో మారిపోయినట్టు, హ్మ్. తడిబారిపోయినట్టు ఉంటది. చాలా రోజుల నుంచి ఫీవర్ ఏమీ లేకుండా కాఫొస్తుంది. హ్మ్. అది నైట్ టైమ్ పడుకున్నప్పుడు ఎక్కువొస్తది. కొంతమందిలో సైనసైటిస్ చెప్తారు. కొంతమంది రికరెంట్ ఆస్థమాటిక్ అటాక్స్ చెప్తారు. హ్మ్. వీళ్ళని మనము రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ అంటారు. రిఫ్లెక్స్ అంటే స్టమక్‌లో ఉండాల్సిన యాసిడ్ చెస్ట్ నెక్స్ట్ ఫారింక్స్‌లోకి టచ్ అవుతది. సో, కంప్లెయింట్‌లన్నీ మనకి హ్మ్. చెస్ట్‌లో గాని, గొంతులో గాని ఉంటాయన్నమాట. హ్మ్. ట్రీట్మెంట్ ఉందా? జీఈఆర్‌డి గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ అండి స్టేజ్‌లు బట్టి ఉంటదన్నమాట. హ్మ్. 1, 2 స్టేజెస్ అయితే మనము డైట్ మోడిఫికేషను, వెయిట్ లాస్ అవ్వండి, మెడిసిన్స్ యూజ్ చేయండి అని చెప్తాం. హ్మ్. 3, 4 గనుక వస్తే ఆ పేషెంట్ సర్జికల్‌గా వస్తది. హ్మ్. కానీ యాసిడ్ పేషెంట్ నేను ఫస్టే సర్జరీ అంటే హ్మ్. పేషెంట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ దట్. ఓకే. సో, మేము జనరల్‌గా ముందు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి తగ్గకపోతే హ్మ్. దెన్ విల్ గో ఫర్ సర్జరీ. ఇప్పుడు అలా గాకుండా మీరు మందులిచ్చారు అది అల్సర్ అనుకోని, కానీ తగ్గట్లేదు. లోపల అల్సర్ ఉంది. అంటే ఆ అల్సర్‌ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? జనరల్‌గా ఇప్పుడు అల్సర్ అనేది అందరూ భయపడే అండి యాక్చువల్‌గా. ఇప్పుడు హ్మ్. ఎండోస్కోపీ రిపోర్ట్ చూడంగానే అందులో అల్సర్ ఉందంటారు. మన సో కాల్డ్ ఏఐకి అప్పచెప్తాం మనం దాన్ని. హ్మ్. వాడు ఫస్ట్ క్యాన్సర్ అంటాడు. హ్మ్. యాక్చువల్‌గా మీరు నేను ఇందాకల ఫస్ట్ అన్నప్పుడు తిన్నది అరిగినట్టు లేదు సార్. లేకపోతే వేడి చేసినట్టు ఉంది హ్మ్. అని ఒక పేషెంట్ మాట్లాడేదానికి, నేను ఎండోస్కోపీ చేసి అల్సర్ అని రాసేదానికి సేమ్ మీనింగ్ ఉంటుంది. హ్మ్. సేమ్ సివియారిటీ. అల్సర్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్ అంతే. హ్మ్. ఎండోస్కోపీ చేసిన వాళ్ళకి చిన్న చిన్న పుళ్ళులా కనిపిస్తే మనము ఆ పేషెంట్‌కి గ్యాస్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. సో, మీరు మెడిసిన్స్ కంటిన్యూ‌గా యూజ్ చేస్తే అల్సర్ ఆటోమేటిక్‌గా హీల్ అవుతది. హ్మ్. అంతేగాని అల్సర్ క్యాన్సర్ కాదు, క్యాన్సర్ అల్సర్ కాదు. అంటే అల్సర్ వచ్చింది అనంటే ఏం జరిగితే అల్సర్ వస్తది డాక్టర్ గారసలు? అసలు నార్మల్ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకేంటంటే హ్మ్. యాసిడ్ లెవెల్స్ ఎక్కువుంటాయండి. హ్మ్. సో, మనకి లోపల స్టమక్‌లో ఉండాల్సిన లేయర్‌లు ఉంటది గదా! హ్మ్. అది డ్యామేజ్ అవుతది. హ్మ్. మనకి ఏ లేయర్ డ్యామేజ్ అయినా చిన్న డిప్రెషన్‌లా పడినా దాన్ని అల్సర్ అంటాం. హ్మ్. ఇప్పుడు మనకి స్కిన్ కట్ అయిందండి. అక్కడ లియం ఏదైతే గాయమో హీల్ అవ్వలేదనుకోండి. హ్మ్. అప్పుడు అల్సర్ ఫార్మ్ అవుతదనమాట. హ్మ్. అంతేగాని నార్మల్ గ్యాస్ ప్రాబ్లమ్ ఇట్స్ అల్సర్. హ్మ్. ఇప్పుడు ఆ అల్సర్‌ని మీరు మందులిస్తారు. ఆ లేయర్స్‌నంతా మళ్ళీ హీల్ చేసేస్తారు. మనం హీల్ చేయమండి. హ్మ్. బాడీ హీల్ చేసుకుంటది. బాడీ హీల్ చేసుకుంది మందులతోనే. మందులు మనం సపోర్ట్ చేయడమే తప్ప, హ్మ్. ఏ గాయాన్ని దేన్ని కూడా మనం చేసేదేముండదు. మనం హ్మ్. మందులిచ్చి పేషెంట్ సపోర్ట్ చేస్తే హ్మ్. బాడీ ఆటోమేటిక్‌గా హీల్ చేసుకుంటది. నార్మల్ అల్సరు అది చాలా క్రానిక్ అనేది ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే అవుతది? నార్మల్‌గా బయట ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, లైక్ హ్మ్. స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఆయిలీ ఫుడ్, హ్మ్. నెక్స్ట్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, హ్మ్. స్ట్రెస్ ఎక్కువ ఉన్న స్లీప్ లేకుండా ఉన్న వాళ్ళకి, హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మన మెడికేషన్స్ అనమాట. హ్మ్. అవసరం ఉన్నా లేకపోయినా మెడిసిన్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి. హ్మ్. నెక్స్ట్ బింజ్ ఈటింగ్ అని చెప్తారండి. అంటే హ్మ్. 2 డేస్ ఫాస్టింగ్ ఉంటాడు. థర్డ్ డే మిగతా 3 రోజులది కవర్ చేస్తాడు. హ్మ్. దాన్ని బింజ్ ఈటింగ్ అంటాం. హ్మ్. ఇవన్నీ ఉండే వాళ్ళకి జనరల్‌గా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. ఓహ్! దాన్ని అల్సర్స్ అంటాము. అల్సర్స్ ఉన్నోళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చా? యాక్చువల్‌గా ఎవరు ఫాస్టింగ్ చేయకూడదు. అల్సరే కాదండి. జనరల్‌గా ఎవరు ఫాస్టింగ్ చేయకూడదు. హ్మ్. ఫాస్టింగ్ ఎలా చేయాల్సొస్తది అంటే, మనకి ఏదైతే అవసరం ఉందో, హ్మ్. సపోజ్ మీరు పని చేశారు మేడం. యూ మీరు ఎలిజిబుల్ ఫర్ 100 గ్రామ్స్ హ్మ్. తినడానికనుకోండి. హ్మ్. మీరు 85 తినండి. ఒక 15% ఎంప్టీ పెట్టుకోండి. హ్మ్. దాన్ని ఫాస్టింగ్ అంటాం తప్ప, ఒక 18 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాను. మిగతా 6 అవర్స్‌లో ఆ మిగిలింది కంప్లీట్ చేస్తా అంటే దట్ ఈస్ ద రాంగ్ థియరీ యాక్చువల్‌గా. ఓకే. ఎందుకంటే మన బాడీ ఇది 90 ఇయర్స్ ఉండే బాడీ. హ్మ్. అంతే కదా తప్పించి ఒక 10 డేస్ కోసం, ఒక మూవీ కోసమో, లేకపోతే ఒక షూట్ కోసమో చేసే బాడీ కాదు యాక్చువల్‌గా ఇది. హ్మ్. మనకి నచ్చినప్పుడు మనం చేసేస్తానంటే బాడీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం బాడీకి లేదు. హ్మ్. బాడీ అడ్జస్ట్ చేసుకోకపోతే మనం హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తది. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు పెద్ద పెద్ద సర్జరీస్ చేసి అన్ని ఎంతోమంది పేషెంట్‌ని సక్సెస్ చేశారు. వాళ్ళని హీల్ చేశారు. వాళ్ళకి లైఫ్ స్పాన్ గూడా చానా పెరిగింది. అయితే డాక్టర్ గారు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న లేసిన నప్పుడు మా పొట్ట బాగుండాలంటే పొట్టలో ఏం వేయాలి? సో, ఎలాంటి పదార్థాలు పంపిస్తే ఈ గట్ హెల్త్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతది? పాటించవలసిన నియమాలేంటి పూర్తిగా? జనరల్‌గా మనం ఎంప్టీ స్టమక్ మీద కాఫీ, టీ తీసుకోవడం అనేది రాంగ్ థియరీ. హ్మ్. కాఫీ ఏ రూపంలో ఉన్నా కాఫీ, టీనే. హ్మ్. మీరు దాంట్లో గ్రీన్ టీ వేస్తారా? లెమన్ టీ వేస్తారా?
కుదిరితే ఏమన్నా ఆకులు, అల్లములు వేసేసి, ఆనియన్స్ ఏసేసి చేస్తారా? ఏదైనా సరే హ్మ్. లిక్విడ్ కాంపోనెంట్ సాలిడ్ కాంపోనెంట్ కన్నా ముందు వెళ్ళకూడదు. హ్మ్. ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే వెళ్ళాలి లోపలికి. హ్మ్. చాలామంది హాట్ వాటర్ తీసుకుంటాము. హ్మ్. లేకపోతే మిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ హ్మ్. కాఫీలో, టీలో వచ్చేస్తున్నాయన్నమాట. అవును. నెక్స్ట్ కీరా తినండిరా బాబు అంటే ప్రాబ్లమ్ అవుతది గానీ, కీరాని ఒక వాటర్ బాటిల్‌లో పెట్టి ఒక రోజంతా ఉంచుకొని హ్మ్. అదేదో ఫ్రెష్ కీరా తినొచ్చు కదా! అది ఆల్కలైన్ వాటర్ అవుతది గదా! అదే మేడం. అదేదో ఫ్రెష్ కీరా తినొచ్చు కదా! మీరు హ్మ్. కీరా తింటే లోపల దాని పని అది చేసుకుంటది గదా! హ్మ్. ఇవన్నీ షార్ట్ టర్మ్‌గా కొంచెం లైక్ టెక్నికల్‌గా ఏదో పాష్‌లాగా అనిపిస్తది గానీ, హ్మ్. లాంగ్ టర్మ్‌గా ఒక పేషెంట్‌లా కాదు. ఒక హ్మ్. ఒక పర్సన్ లాంగ్ టర్మ్‌గా ఉండాలి. అదేదో కీరా తినండి డైరెక్ట్‌గా మంచిగా. హ్మ్. రోజుకి 3 లీటర్స్ వాటర్ తాగండి. హ్మ్. యాక్టివిటీ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి. దెన్ ఏజొస్తది. ఒక 40, 45 వస్తది. ఒక ఏజ్‌కి సంబంధించిన మీ బాడీలో చేంజెస్ వస్తాయి. హ్మ్. జస్ట్ యాక్సెప్ట్ అండ్ గో ఇట్ నా. హ్మ్. అలా కాకుండా నేను ఇదే చేస్తా, అదే చేస్తా అని ఒక స్ట్రెస్ లెవెల్స్‌ని క్రియేట్ చేసి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లమ్స్‌కి మేడం 70% ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్ట్రెస్ ఓన్లీ. హ్మ్. తినే తిండిలో నుంచే మనలో స్ట్రెస్ బయటికి తీస్తున్నాం మనం హ్మ్. యాక్చువల్‌గా. సో, యాస్ ఎ సర్జన్‌గా మా ఉద్దేశ్యం ఏంటి అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ బీ హ్యాపీ హ్మ్. ఇన్ ఎ గట్ వైస్ సో, యాక్టివిటీ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ. ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ ఎవ్రీ డే. అంతేగాని వీక్లీ 5 టైమ్స్ చేయడానికి ఇదేమి రేషన్ డీలర్ కాదు హ్మ్. యాక్చువల్‌గా. సో, ఎవ్రీ డే చేయండి హ్యాపీగా 30-40 మినిట్స్ వాకింగ్ చేయండి. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 20-30 మినిట్స్ మెడిటేషన్‌లా చేస్తారా? లేకపోతే బీ లైక్ యువర్ ఓన్ అనమాట. హ్మ్. వితౌట్ ఎనీ ఫోన్స్ ఆర్ సంథింగ్ లైక్ అంటే ఏదైతే అదైంది వాట్ ఎవర్ థింగ్ ఈస్. నెక్స్ట్ 3 మీల్స్ తీసుకోండి. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. హ్మ్. మీరు ఆ రోజు మీ యాక్టివిటీని బేస్ చేసుకొని మీ మీల్ ఎంత కాంపోనెంట్ ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. తినొచ్చా డాక్టర్ గారు 3 పూటలా? 3 పూటలు హ్యాపీగా తినొచ్చు మేడం. అది హ్మ్. లేకపోతే ఒక రోజున సర్జరీ ఇప్పుడు ఈ సో కాల్డ్ ఫాస్టింగ్ చేయాలి అది ఇది అన్న వాళ్ళని ఒక 2 డేస్ హాస్పిటల్‌లో హ్మ్. సర్జరీకి ముందు ఫాస్టింగ్ ఉంటాడు ఒక హ్మ్. పేషెంట్. హ్మ్. సర్జరీ అయిపోయిన తర్వాత సార్ అన్నం ఎప్పుడు పెడతారని చూస్తాడు చూసారా? అవును. ఆ చూపులో అర్థమవుతది మనం ఫాస్టింగ్ చేయాలా లేదా అనేది హ్మ్. యాక్చువల్‌గా. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్మ్. 3 చేయండి హ్యాపీగా. డిన్నర్‌కి, స్లీప్‌కి మధ్యలో 3 అవర్స్ గ్యాప్ పెట్టుకోండి. హ్మ్. డిన్నర్‌ని ఎంత మినిమమ్ కుదిరితే అంత పెట్టుకోండి. ఫ్రై ఐటము, ఆయిలీ ఐటము నైట్ టైమ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్లీపింగ్ మోడ్‌లోకెళ్ళిపోతాము. హ్మ్. ఆ టైంలో డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లీప్ చేయాల్సొస్తది. హ్మ్. సో, అంతంత ఫ్యాటీ, ఆయిలీ ఫుడ్ తను తినలేకపోవచ్చు. హ్మ్. అందుకే మనకి పూర్వకాలంలో చెప్పిందేంటంటే బ్రేక్‌ఫాస్ట్ చేయండి. హ్మ్. 50% ఒక 25% లంచ్, 25% డిన్నర్ చేయండి. మీకు హ్మ్. ఏది కావాలంటే అదే ఆ కాంపోనెంట్‌లో హ్మ్. ఐ యామ్ ఏ సౌత్ ఇండియన్. సో, హ్మ్. నేను సౌత్ ఇండియన్ టైప్ ఆఫే తింటా. రైస్ తింటారా? నేను రైస్ తింటాను మేడం. హ్మ్. కంపల్సరీగా రైస్ తింటాం. రైస్ హ్మ్. తినకపోతే కార్బోహైడ్రేట్ లేకపోతే హ్మ్. మీకు ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు. హ్మ్. ఎనక కెటలిస్ట్ లేనిదే ఏ కెమికల్ రియాక్ట్ అవ్వదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ కెమికల్ కాంపౌండ్ అంతే. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో కార్బోహైడ్రేట్ లేకుండా హ్మ్. ఆహ్, బ ప్రోటీన్ డైజెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. తినొద్దంటున్నారుగా డాక్టర్ గారు? మీరు ప్రోటీన్ మంచిగా 100 గ్రామ్స్ ప్రోటీన్ మొత్తం తినేయండి మేడం. హ్మ్. కొంచెం కూడా డైజెస్ట్ అవ్వదు. కాన్‌స్టిపేషన్ వస్తది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. కోలాన్ క్యాన్సర్స్ ఎంటర్ అవుతాయి యాక్చువల్‌గా. ఓహ్! రైస్ తినాలి. రైస్ కంపల్సరీగా ఉండాలి మేడం. రైస్ తింటేనే ఒక కాంపోనెంట్ తయారవుతది. హ్మ్. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రోటీన్ డైజెస్ట్ అవుతది. హ్మ్. తర్వాత మనకి మోషన్ కంప్లీట్‌గా అమౌంట్ ప్రకారమే వస్తది. హ్మ్. సో, ఏమి అన్‌డైజెస్టెడ్ ప్రోటీన్ లోపలేమి ఉండదు. సో, హ్మ్. యూ డోంట్ గెట్ ఎనీ కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు మీరు అందరూ అనుకునేది వాట్ ఈస్ షుగర్ డయాబెటిస్ అంటే ఏంటి? అందరూ అనుకున్న డయాబెటిస్ ఏంటి? రైస్ తింటే టీ, కాఫీలు విత్ షుగర్ తీసుకుంటే స్వీట్స్ తింటే వస్తది. డయాబెటిస్ బేసికల్‌గా మనం తినే ఫుడ్ కాదు హ్మ్. యాక్చువల్‌గా. మనం ఇంప్రింట్ అయ్యి వస్తాం యాక్చువల్‌గా. అంటే హ్మ్. టైప్ 1 అయినా, టైప్ 2 అయినా సరే, హ్మ్. మన జెనెటికల్ కాంపోజిషన్ ప్రకారము మనకి షుగర్ రావాలి అని ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిన తర్వాత షుగరొస్తది. ఓహ్! అందరూ అనుకునే డయాబెటిస్ ఏంటి జనరల్‌గా ఈవెన్ హ్మ్. నాకు అర్థమైన డయాబెటిస్ ఏంటంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటే మీ డయాబెటిస్ కంట్రోల్‌లో ఉన్నట్టని మనం అనుకుంటాం హ్మ్. యాక్చువల్‌గా. అవేంటి అంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మాత్రమే ఆ నంబర్ పనిచేస్తది తప్ప, హ్మ్. డయాబెటిస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్‌ని డ్యామేజ్ చేసే ఒక డిసీజ్. హ్మ్. దాన్ని మనం ఒక బ్లడ్ టెస్ట్‌లో చూపించాలి కాబట్టి షుగర్ వాల్యూ. హ్మ్. అంటే లైక్ ఆర్‌బీఎస్. హ్మ్. జీఆర్‌బీఎస్ అని చెప్తాం అవును. గదా! సో, డయాబెటిక్ పేషెంట్ ఆయన షుగర్స్ కంట్రోల్‌లో ఉన్నాయా? లేదా? అని చెప్పడానికి ఒక వాల్యూ అంతే తప్పించి, ఈరోజు నాకు 110 షుగర్ ఉంది జస్ట్ హ్మ్. సపోజ్. ఇట్స్ నాట్ కంట్రోల్ లేదు. హ్మ్. 70 రాంగానే కంట్రోల్ ఉంది. హ్మ్. ఆ వర్డ్ చెప్పుకోవడానికి బావుంటది గానీ, డిసీజ్ మాత్రం కంటిన్యూయస్‌గా అవుతూనే ఉంటది బాడీలో. హ్మ్. లైక్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ డ్యామేజ్ చేయడము, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేయడం. సో, పైన కనిపించే వెయిట్ లాస్‌నో లేకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు. మంచి హెల్తీ ఫాలో అవుతాడు సార్ ఆయన. హ్మ్. ఎవరనుకున్నారు ఆయన మంచి జిమ్ బాడీ అది ఇది అంటారు. వెయిట్ లాస్ బాగా కంట్రోల్‌లో ఉంటదన్నాడు.
అదే అతని పని అతను చేసుకోలేడు. అతను పని చేయడానికి ఇంకో ఇద్దరు, ముగ్గురు మనుషులు కావాలి. హ్మ్. అలా కాకుండా మన ఇంట్లో మదరో లేకపోతే తాతయ్య గారో ఉంటారు. ఆయన మొత్తం ఆయన పని ఆయనే చేసేసుకుంటాడు. ఆయనకి మంచిగా పొట్టుంటది. హ్మ్. అన్నీ ఉంటాయి. హ్మ్. సో, యాక్టివిటీని బేస్ చేసుకొని మనం పేషెంట్ చెప్పాలి తప్ప, వెయిట్ అనేదనేది జస్ట్ ఫర్ హెల్తీ హ్యాబిట్స్‌ని ఫాలో అవ్వడానికి తప్ప, హ్మ్. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఫుడ్ తింటే మంచిది, ఈ ఫుడ్ తింటే మంచిదననేది రాంగ్ కాన్సెప్ట్ మేడం యాక్చువల్లీ. హ్మ్. అంటే అది సర్జికల్ సంబంధించిన సైడ్ కాన్సెప్ట్ కాదు యాక్చువల్‌గా. హ్మ్. సో, ఇప్పుడు పొట్ట ఎక్కువుంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోండి. లేదంటే కాంప్లికేషన్స్ వస్తాయి ఇట్లా చెప్తారుగా? పొట్టది ఎక్కువుండేదేంటంటే మనకి సెంట్రల్ ఒబెసిటీ అని చెప్తారు మేడం. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఎక్కువుంది. సపోజ్ 35-40 బిఎంఐ ఎక్కువుందనుకోండి. మనకి హార్ట్ అటాక్ ఇష్యూస్ అయ్యేవి కానీ, లేతే హ్మ్. ఆర్థరైటిస్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ కానీ హ్మ్. ఎక్కువుంటది. హ్మ్. ఇంకొకటేంటి అంటే మనము బేరియాట్రిక్ చేసేది పేషెంట్‌కి వెయిట్ తగ్గిచ్చి, హ్మ్. అతనిని ఫిజికల్ యాక్టివిటీ వైపు ప్రమోట్ చేయడానికి. హ్మ్. నేను ఈరోజు బేరియాట్రిక్ నేను చేసుకున్నాను మేడం బై హ్మ్. మిస్టేక్. చేసుకున్నాను అనుకుందాం. మంచిగా 70 కేజీస్ తగ్గుతాను. హ్మ్. మంచిగా తగ్గాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి ఒక 10 మిల్క్ షేకులు తాగాననుకోండి, హ్మ్. మళ్ళీ నా వెయిట్ నాకొచ్చేస్తది. హ్మ్. బేరియాట్రిక్ చేస్తే ఆకలేయదంట గదా! బేరియాట్రిక్ చేస్తే ఆకలి వేయదు మ్యామ్. హ్మ్. కానీ నాకు కావాలని తాగడం మొదలుపెట్టాను సపోజ్. ఆకలి ఏదైతే ఉందో ఆ పార్ట్‌ని నేను కట్ చేసేస్తా బేరియాట్రిక్‌లో. ఇంజెక్షన్స్‌లో కూడా అంతే ఉంటది. సేమ్ అవును. కాన్సెప్ట్ అనమాట. కానీ హై షుగర్ సంబంధించిన డ్రింక్ తాగడం మొదలుపెట్టాననుకోండి, హ్మ్. నా వెయిట్ నాకొచ్చేస్తది మంచిగొస్తది. ఓకే. సో, మేము బేరియాట్రిక్ గాని, వెయిట్ లాస్ డ్రగ్స్ కానీ అందరూ అనుకునేదేంటంటే బరువు తగ్గించడానికి అనుకుంటాం. అవును. మేము చేసే పని బరువు తగ్గించడానికి ఫాలోడ్ బై డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడానికి, ఫాలోడ్ బై మీ మీ ఫిజికల్ యాక్టివిటీని హ్మ్. మీ వర్క్స్ చేసుకోవడానికి. హ్మ్. అంతే తప్పించి నేను ఈరోజు బేరియాట్రిక్ చేసుకున్నా అని చెప్పి 4 రోజులు హ్మ్. పడుకుంటే మళ్ళీ వెయిట్ మంచిగొస్తది. బెలూన్ కన్నా ఎక్కువొస్తది యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడు ఈ పొట్ట పెద్దదిగా ఉంటే ఇది గ్యాస్ పొట్టా? లేదంటే నార్మల్‌గా మాకు ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అని ఎలా తెలుస్తది? జనరల్‌గా గ్యాస్ పొట్ట 1, 2 డేస్‌లోనే వచ్చేస్తది మేడం ఆ! యాక్చువల్‌గా. అంటే ఫుల్ బెలూన్‌లాగా ఉబ్బిపోతది. హ్మ్. అండ్ అతను ఫీల్ అవుతాడనమాట. అంటే తెలుస్తూ ఉంటది. పొట్టంతా టైట్‌గుందని. అది హ్మ్. గ్యాస్ పొట్ట. హ్మ్. మొత్తం బెలూన్‌లాగా ప్రెగ్నెన్సీ 9థ్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీ హ్మ్. అంటే బిఫోర్ బేబీ కిందకి దిగముందు మనం ఎవరైనా హ్మ్. చూస్తే ఫుల్ బెలూన్‌లాగా ఉంటది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ బెలూన్ అనమాట. హ్మ్. దాన్ని గ్యాస్ పొట్ట అంటారు. అది 1, 2 డేస్‌లోనే మనకొచ్చేస్తది యాక్చువల్‌గా. హ్మ్. ఫ్యాట్ పొట్ట ఏంటంటే పొట్ట జారిపోతదనమాట. హ్మ్. అంటే బొడ్డు కిందున్న ఏరియాలోనే ఫ్యాట్ ఎక్కువుంటది. హ్మ్. ఏ మీరు ఫ్యాట్ పేషెంట్ అన్నా చూడండి. హ్మ్. బొడ్డు పైన అతనికి ఫ్లాట్‌గానే ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. బొడ్డు కిందే ఫ్యాట్ అంతా వేలాడుతూ ఉంటదనమాట. హ్మ్. అది ఒక రోజుతో వచ్చేది కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్. ఓకే. చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది అదనమాట యాక్చువల్‌గా. నాకు పొట్టొచ్చింది, నాకు పొట్టొచ్చిందంటే మేము ఎంత ఎతికినా అక్కడ ఫ్యాట్ ఉండదు. పొట్ట తగ్గించుకోవాలా? పొట్ట తగ్గించుకోవాలంటే ఫస్ట్ గ్యాస్ తగ్గించుకోవాలి. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే పొట్ట మనకొక మీరు ఒబీస్ దాని గురించి ఒక డెఫినిషన్‌లో చూసుకుంటే హ్మ్. ఒక 25-50% నార్మల్. సపోజ్ 70 ఉన్నతను నార్మలే. హ్మ్. 90 వరకు ఉన్నతను నార్మలే. అతను హ్మ్. వెయిట్‌ని బట్టి. హ్మ్. సో, పొట్ట ఉండటం అనేది రాంగే యాక్చువల్‌గా. హ్మ్. కానీ అదొకటే కాన్సెప్ట్ కాదు. హ్మ్. యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మీరు ఎంత చేస్తారు మేడం యాక్చువల్‌గా యాక్టివిటీ మొత్తం చేస్తారు. తగ్గకపోతే? హ్మ్. మీరు డైట్ అంతా ఫాలో అవుతున్నారు. హ్మ్. మీ ఫాదరు లేతే మన మదర్ ఎలా ఉన్నారో మనకు జనరల్‌గా అలాగే ఉంటది. హ్మ్. అట్లాగని ఓవర్‌గా ఫ్యాట్ ఉండటం అనేది రాంగు. హ్మ్. అసలు ఏమీ లేకపోవడం అనేది రాంగ్. హ్మ్. అది చేయడం కోసం అని చెప్పేసి ఎవ్రీడే మనము దాని పేరేంటది? కొన్ని ప్రొఫెషన్స్‌లో తరాజులుంటాయి గదా! ఇటు హ్మ్. సైడు హ్మ్. వెయింగ్ మిషన్. అవును. హ్మ్. వెయింగ్ మిషన్ పెట్టుకొని ఫుడ్ హ్మ్. తినడం కూడా రాంగ్. అది మనం చెయ్యలేము హ్మ్. యాక్చువల్‌గా. యాస్ ఎ జనరల్ పబ్లిక్, కామన్ పీపుల్ వి కాంట్ డూ దట్ టైప్ ఆఫ్ డైటింగ్. సో, ప్రాపర్‌గా ఫుడ్ తినండి. ప్రాపర్‌గా యాక్టివిటీ చేయండి. అవన్నీ వదిలేసేసి ఓన్లీ నేను డైట్ చేస్తాను. 3 పూటల్లో ఒక పూటే తింటానంటే దట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. రైట్ ఆర్ రాంగ్ అనేది టైమ్ హాస్ టు డిసైడ్. యెస్. మనం మన మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఉంచొచ్చు. కానీ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. నచ్చినట్టు ఉంచొచ్చు మేడం. అది హ్మ్. ఫుడ్‌లో మాత్రమే. బయట హ్మ్. ఫుడ్‌లో కాదు. హ్మ్. సారీ టు సే హుహు. హోమ్ ఫుడ్. హ్మ్. ఇంట్లో ఫుడ్ మాత్రమే ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం అనేది వెరీ రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. 6-8 అవర్స్ అనేది స్లీప్ కంపల్సరీగా ఉండాల్సిందే. హ్మ్. ఇంకా ప్రపంచం ఎక్కడికి పోదు. ఆ స్ట్రెస్ మాత్రం మనం తీసుకోకుండా హ్మ్. ఉంటే జనరల్లీ విల్ బీ హ్యాపీ. ఓకే. ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వి హావ్ టు ఫేస్ ఇట్ ఫైనల్లీ. అది ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి టెన్షన్ పడి నేను డైట్ చేశాను. వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. వస్తే ఇప్పుడు తీసుకోవడమే. అవును. గట్ హెల్త్ గురించి చెప్పారు. మా పొట్ట ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా డాక్టర్ చెప్తేనే ఎండోస్కోపీ చేయించుకోవాలా? లేదంటే 40 ఇయర్స్ తర్వాత ఎండోస్కోపీ చేయించుకోవాలా? జనరల్‌గా ఇప్పుడు ఈ మన వెస్టర్న్ కంట్రీస్‌లో ఇప్పుడు సపోజ్ జపాన్ గాని కొన్ని ఏరియాస్‌లో
క్యాన్సర్స్ అనేది కామన్ మేడం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ తక్కువ. హ్మ్. వాళ్ళ జెనెటికల్‌లోనే క్యాన్సర్స్ కామన్ అనమాట. లైక్ హ్మ్. ఈసోఫాగస్ క్యాన్సర్స్ గానీ హ్మ్. కామన్‌గా ఉంటాయన్నమాట. సో, వాళ్ళకున్న పాపులేషన్ తక్కువ. వాళ్ళకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ. హ్మ్. సో, జనరల్‌గా వాళ్ళేంటంటే రూల్ ఎలా పెట్టుకుంటారంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి చేద్దామని అక్కడ. వాళ్ళ గవర్నమెంట్ రూల్స్. హ్మ్. మన దగ్గర అలా చేయడం మొదలుపెడితే హ్మ్. మనకున్న సగం బడ్జెట్ మొత్తం హెల్త్ ఎకానమీకే ఎళ్ళిపోతది. హ్మ్. మన దగ్గరేంటంటే ఎండోస్కోపీను, కొలనోస్కోపీ చేయాల్సిన కండిషన్స్‌ను మనం ఇండికేషన్ ప్రకారం పెట్టుకుంటాం. హ్మ్. లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా? హ్మ్. ఒకవేళ ఉంటే లెస్ థాన్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వచ్చిందా? హ్మ్. చాలామంది మేడం మా తాతకి క్యాన్సర్ ఉందని చెప్తారు. హ్మ్. ఎప్పుడొచ్చింది సార్ అంటే, మా తాతకి క్యాన్సర్ ఉంది సార్. నాకు కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది సార్ హ్మ్. అని టెన్షన్ పడిపోతాడు. ఎప్పుడొచ్చిందంటే 90 ఇయర్స్‌కి. హ్మ్. 90 ఇయర్స్‌కి క్యాన్సర్ రాకపోతే ఏమొస్తది? హ్మ్. ఏదో ఒకటి సంథింగ్ హాస్ టు కమ్ గదా! మనం వెళ్ళిపోవాలి గదా! ఇక్కడ హ్మ్. ఉన్నాం గదా! హ్మ్. సో, నేనేం కాన్సెప్ట్ ఏంటంటే మేము చెప్పేది మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా లెస్ థాన్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్యాన్సర్ వస్తే అది మీకు రిస్క్. హ్మ్. రిస్క్ అంటే అందరికీ కాదు మేడం. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ప్రకారము 10 మందికి క్యాన్సర్స్ వస్తే ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా 90 మందికొస్తది క్యాన్సర్. అబ్బా! హ్మ్. ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం జాగ్రత్తగా ఉండడానికి ముందుగా టెస్టులు చేపించుకొని ఏదన్నా వస్తే ప్రాబ్లమ్ వస్తే ఫేస్ చేయడానికి. హ్మ్. సో, జనరల్‌గా 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో మీ ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే చేపించుకోమని చెప్తాము. హ్మ్. ఏ క్యాన్సర్ వచ్చినా సరే. అంతే తప్పించి థైరాయిడ్ వచ్చింది కదా! నేనెందుకు ఎండోస్కోపీ చేపియాలని రాంగ్. హ్మ్. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ జీన్స్‌లో ఉంది కాబట్టి మీరు చేపించుకోండి. హ్మ్. క్యాన్సర్ అనేది ఎప్పుడూ ఆకాశం నుంచి ఒకేసారి ఊడిపడదు. ఇప్పుడు ఈ కోలన్ క్యాన్సరేగా ఎక్కువొచ్చేది? ఇప్పుడున్న వెస్టర్న్ టైప్ ఆఫ్ ఫుడ్ మన పిజ్జా, బర్గర్‌లకి హ్మ్. ఇప్పుడంతా జనరల్‌గా కోలన్ క్యాన్సర్ ఈస్ ద వెరీ కామన్. హ్మ్. అండ్ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా కోలన్ క్యాన్సర్‌లో క్యాన్సర్‌లో ఎక్కువనమాట. హ్మ్. ఎందుకు అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా కోలన్ క్యాన్సర్‌లో మనకి కంప్లెయింట్ రాదు బయటికి. హ్మ్. అదే గనుక మనకి ఫుడ్ పైప్ క్యాన్సర్ అనుకోండి మేడం. తింటున్నప్పుడు ఏదో అడ్డుకున్నట్టు అన్న ఫీలింగ్ తెలుస్తది. హ్మ్. కోలన్ క్యాన్సర్‌లో ఆ అదృష్టం లేదు. హ్మ్. అంటే ఫుడ్ పైప్‌లో క్యాన్సర్ అంటే ఎట్లా తెలుస్తది డాక్టర్ గారు? మనం ఏదన్నా తింటున్నప్పుడు అడ్డుకున్నట్టు హ్మ్. కొన్నిసార్లు ఏమవుతదంటే ఎక్కువ సార్లు నవలాల్సి రావచ్చు. హ్మ్. ఎందుకంటే ఏదో అడ్డుకుంటుంది కాబట్టి. మింగలేకపోతున్నాము. మింగలేకపోతున్నాం హ్మ్. కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్‌తో పాటు వాటర్ ఎక్కువ సార్లు యాడ్ చేయాల్సి రావచ్చు. హ్మ్. కొంతమందికి మోషన్‌లో బ్లాక్ కలర్ రావచ్చు. హ్మ్. సో, ఇవన్నీ వేగ్ కంప్లెయింట్. హ్మ్. మనకి క్యాన్సర్స్ ఎప్పుడు కూడా వేగ్ కంప్లెయింట్‌లోనే వస్తాయి. ఇప్పుడు అందుకే కోలన్ క్యాన్సర్ వస్తే గూడా మోషన్‌లో బ్లడ్ ఒస్తది. మోషన్ నల్లగొస్తదంటారు గదా! జనరల్‌గా చిన్న పేగు క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్‌లోనే మోషన్ బ్లాక్ కలర్ వస్తది. హ్మ్. పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్‌లో జనరల్‌గా మోషన్ బ్లాక్ కలర్ రాదు మేడం. హ్మ్. మోషన్ మీదే ఒక లైన్ గాను, హ్మ్. లేకపోతే మోషన్ కలరే చేంజ్ అయిపోతదనమాట. ఓకే. కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్‌లో అలా వస్తదనమాట. హ్మ్. ప్యూర్‌గా బ్లడ్ వచ్చే క్యాన్సర్స్ చాలా తక్కువ. హ్మ్. మీకు సపోజ్ నాకు మోషన్‌లో బ్లడ్ వచ్చింది అనుకుందాం హ్మ్. జనరల్‌గా. 99.9% అది క్యాన్సర్ కాదు. కాదు? కాదు. హ్మ్. జనరల్‌గా బ్లడ్ అని కొట్టంగానే సో కాల్డ్ ఏఐ చెప్పేది ఒకే ఒక్క మాట హ్మ్. క్యాన్సర్. హ్మ్. సో, జనరల్‌గా బ్లడ్ వచ్చింది అంటే మోషన్‌లో 99% అది క్యాన్సర్ కాదు. మోషన్ ఎళ్ళాక గూడా చాలా మంది మోషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంటది గదా! అది ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా దానికోసం? జనరల్‌గా సపోజ్ నాకు రెక్టమ్‌లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి మేడం. హ్మ్. కొంచెము ఇన్‌ఫ్లేమ్డ్ ఉందనుకోండి. హ్మ్. నాకెప్పుడు ఆ మోషన్‌కెళ్ళాలన్న ఫీలింగ్ హ్మ్. వస్తదనమాట. వేగ్ ఫీలింగ్. అట్లా కాదు మోషన్ నేను పాస్ చేశాను గానీ ఇంకా కంప్లీట్ ఉంది. లోపల ఇంకా హ్మ్. ఉందనుకోండి. అప్పుడు వస్తది. కొంతమందికేంటంటే అదొక హాబిచ్యుయేషన్ అనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ వెళ్ళకపోతే అతనికి ఫ్రీ హ్మ్. అనిపించదు. సో, ఒక కంప్లెయింట్‌ని మనం ఈవెన్ సపోజ్ రెక్టమ్‌లో క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. గెడ్డ ఉందనుకోండి. హ్మ్. నేనేమనుకుంటదంటే నా బాడీ దాన్ని ఎంప్టీ చేయాలనుకుంటదనమాట. హ్మ్. సో, ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ ఉంటది. సో, హ్మ్. నేను పద్దాకల వెళ్తాను. వెళ్దామని. హ్మ్. సో, ఒకే కంప్లెయింట్‌కి క్యాన్సర్ దగ్గర మొదలుపెట్టి హాబిచ్యుయేషన్స్ వరకు ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కొలనోస్కోపీలు ఇవన్నీ తెలుస్తాయా డాక్టర్ గారు? కొలనోస్కోపీలో అన్నీ తెలుస్తాయి. ఫస్ట్ హ్మ్. హిస్టరీ అడుగుతాం పేషెంట్‌ని మనం. హ్మ్. అంటే డీటెయిల్డ్‌గా అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ అని. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే హిస్టరీలోనే తెలిసిపోతది హ్మ్. యాక్చువల్‌గా అనమాట. హ్మ్. తర్వాత ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం మేడం. అంటే ఫింగర్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. సో, మా గ్లౌస్‌కి ఏదన్నా బ్లడ్ టచ్ అయిందా? లేకపోతే గెడ్డేమన్నా తగులుతుందా? బ్లాక్ కలర్ స్టూల్స్ ఉన్నాయా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది గానీ, మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ ఎగ్జామినేషన్ సెకండ్ అంత ఇంపార్టెంట్. ఓకే. తర్వాత మాత్రమే ఇన్వెస్టిగేషన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మోషన్ కలర్‌ని బట్టి, అది స్ట్రక్చర్‌ని బట్టి అట్లా గూడా మన హెల్త్ బావుందా లేదా మనం దెలుసుకోవచ్చా? కన్ఫర్మ్.
ఎట్లాంటి చేంజెస్ ఉంటాయి? ఏం తెలుస్తది మనకి? జనరల్‌గా సింగిల్ టైప్ ఆఫ్ మోషన్ వచ్చిందంక, ఒకటే మోషన్ వచ్చిందంక చాలా డిఫరెంట్‌గా మాట్లాడొచ్చు గానీ దట్స్ వెరీ హ్మ్. ఆడ్‌గా ఉంటది. హ్మ్. సో, సింగిల్ టైప్ ఆఫ్ మోషన్ వచ్చిందంటే దట్ ఈస్ ద నార్మల్. హ్మ్. మోషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ కంప్లీట్‌లీ నార్మల్, హ్మ్. ఎంప్టీ అయిపోయిందంటే దట్ ఈస్ నార్మల్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక 3 డేస్ నార్మల్ మోషన్, 3 డేస్ లూజ్ మోషన్స్ వస్తే అబ్నార్మల్. హ్మ్. మోషన్‌లో జిగురొస్తే అబ్నార్మల్. హ్మ్. మోషన్ బ్లాక్ కలర్ వస్తే అబ్నార్మల్. మోషన్ బ్రౌన్ కలర్ వచ్చినా కొంతమందిలో అబ్నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాం. హ్మ్. ప్రతిసారి తిన్న ప్రతిసారి మోషన్‌కి వెళ్ళాలనిపించినా అబ్నార్మల్. హ్మ్. వెళ్ళిన తర్వాత లేదు ఇంక అవ్వలేదని ఒక 10 మినిట్స్ తర్వాత వెళ్ళినా అబ్నార్మల్. హ్మ్. సో, జనరల్‌గా వాట్ ఈస్ నార్మల్ ఏంటంటే అండి రోజుకొక్కసారి హ్మ్. ఒకే అమౌంట్ ఆఫ్ అనమాట. మల్టిపుల్ టైమ్స్‌లో కాకుండా ఒకే అమౌంట్‌లో పాస్ అయిన తర్వాత ఇఫ్ ద పేషెంట్ ఫీల్స్ హ్మ్. ఎంప్టీ, నాకు ఎంప్టీ అయిపోయింది, పొట్ట ఫ్రీగా ఉంది అని హమ్మయ్య! అనుకుంటే దట్ ఈస్ నార్మల్. మీ లాస్ట్ టైమ్ మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ రాసారు. మోషన్ నీళ్ళపై తేలినట్లు ఉంటుంది ఒక్కొక్కసారి అట్లాగా. అది. జనరల్‌గా ఏంటంటే మనం నీళ్ళలో తేలే సపోజ్ ఏదన్నా నీళ్ళలో జనరల్‌గా ఏది తేలుతది? హ్మ్. ఆయిల్ ఉంటే తేలుతది. హ్మ్. సో, మన మోషన్‌లో గనక వెయిట్ ఏం లేకుండా ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి మేడం, దాన్ని స్టిటోరియా అని చెప్తారు. హ్మ్. అది మోషన్‌లో తేలుతది. మోషన్‌లో జిగురున్నా కూడా అది ఫ్యాటీ ఆయిలీ టైప్ ఆఫ్ అనమాట. హ్మ్. తేలుతది. జనరల్‌గా మోషను వాటర్‌లో తేలదు. హ్మ్. తేలింది అంటే ఏంటంటే మనకి ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. డయాబెటిస్ పేషెంట్స్‌లో గానీ, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు గానీ, కొంతమందికి ఏంటి అంటే పాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హ్మ్. గానీ జనరల్‌గా తేలుతది. బట్ తేలుతది అని మనం ఏదైనా చెప్పామనుకోండి, హ్మ్. ఒక్కసారి తేలినా కూడా పేషెంట్‌కి చాలా వరీసమ్ అవుతది. అవును. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేసుకుంటాము. లేదు అయినా కూడా రిపీటెడ్‌గా తేలుతుంది, ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది అనుకోండి. నెక్స్ట్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ వస్తుందనుకోండి. హ్మ్. దట్ మీన్స్ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. జనరల్‌గా పాంక్రియాస్‌లోను, హ్మ్. డయాబెటిస్ పేషెంట్స్‌లోను ఈ ప్రాబ్లమ్స్. అవును. ఇంకో కామెంట్ కూడా రాసారు. పేగు వాపు వచ్చిందని చెప్పారు డాక్టర్ గారు. మందులతో తగ్గిపోతదని. ఏంటది? జనరల్‌గా ఇన్ఫెక్షన్ అనుకోండి మేడం. హ్మ్. అంటే 1 వీక్ టు 1 మంత్ వరకు హిస్టరీ ఉంటదనమాట. హ్మ్. లైక్ లూజ్ మోషన్స్ అవ్వటము, పెయిన్ రావటము, ఫీవర్ రావటం జరుగుతది. వాళ్ళకేంటంటే మనం అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాము. అవి హ్మ్. యాంటీబయాటిక్స్ వాడుకుంటే తగ్గిపోతది. హ్మ్. లాస్ట్ పర్సన్ ఉంటది. సేమ్ పూతలాగే ఉంటది. బట్ అది క్యాన్సర్. అది మనం సర్జరీ చేసుకుంటేనే తగ్గుతది. హ్మ్. ఈ మధ్యలో కూడా కొంతమంది లైక్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, హ్మ్. కొంచెము స్ట్రెస్ పార్టీ లైక్ సాఫ్ట్‌వేర్ టైప్ ఆఫ్ అంటే హ్మ్. ఇరిటబుల్ పేషెంట్స్ లాగా ఉంటారు కదా! వాళ్ళకేంటంటే ఐబీఎస్ అనే ఒక కండిషన్ వస్తది హుహు. మేడం. అందులో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే లోపలేం పూత ఉండదు. హ్మ్. థర్డ్ పర్సన్స్ ఉంటారు. అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అని చెప్తామనమాట. అంటే హ్మ్. ఏంటంటే లోపల పేగులు ఉంటాయి కదా! మనకి వాటి దగ్గర పూతలాగా ఫార్మ్ అయిపోతదనమాట. హ్మ్. అల్సర్స్ వచ్చి అక్కడి నుంచి బ్లీడ్ అవ్వటము, పూతలాగా ఉంది కాబట్టి జిగురు ఎక్కువ రావటము. హ్మ్. వాళ్ళకేంటంటే మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఓహ్! వాడుకోవాల్సొస్తది. సో, ఒకే పూతని హిస్టరీని బేస్ చేసుకొని, హ్మ్. కొలనోస్కోపీని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేంజ్ అవుతది. ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో వాళ్ళేంటంటే ఈ మెట్ఫార్మిన్ అలాంటివి వాడినప్పుడు ఎక్కువ డయేరియా వస్తుంది. అప్పుడు పొట్టేమైనా పాడైపోతుందా అని భయపడుతూ ఉంటారు. ఆ కామెంట్ కూడా రాసారు దానికి. జనరల్‌గా మెట్ఫార్మిన్ ఎక్కువ రోజులు వాడినంత వాళ్ళకి ఐబీఎస్ అంటాం. అంటే మోషన్స్ ఎక్కువ సార్లు వస్తదనమాట. ఆ! సో, డయాబెటిస్ జనరల్‌గా ఓల్డ్ పేషెంట్స్ కాబట్టి నేను మోషన్స్ ఎక్కువ సార్లు పాస్ అయితే జనరల్‌గా మా ప్రాబ్లమ్ అనుకుంటాం గదా! హ్మ్. సో, కొలనోస్కోపీ చేస్తే వాళ్ళకి నార్మల్ వస్తది. హ్మ్. కాకపోతే మెట్ఫార్మిన్ ఎక్కువ రోజులు వాడిన వాళ్ళకి మోషన్స్ ఎక్కువ సార్లు ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. హ్మ్. సో, మనం డయాబెటాలజిస్ట్ గాని, మన ఫిజిషియన్స్‌ని గాని అడిగితే హ్మ్. వాళ్ళు చేంజ్ జేస్తారు. హ్మ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్‌లో హ్మ్. ఒకప్పుడు మెట్ఫార్మిన్ ఈజ్ వండర్ డ్రగ్ గానీ, ఇప్పుడు దానికి మించిన డ్రగ్స్ ఉన్నాయి. సో, అవును. మెట్ఫార్మిన్ తీసేసి వేరే డ్రగ్స్ యాడ్ జేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా కడుపులో మంట దానికోసము ఈ యాంటాసిడ్స్ రాసినప్పుడు, దాన్ని ఎక్కువ కాలం వాడాల్సి వచ్చినప్పుడు, ఇంకేదైనా వైటమిన్ టాబ్లెట్స్ మేము వాడాల్సొస్తే అబ్జార్ప్షన్ ఉంటుందా? ఉండదా? జనరల్‌గా మా ఉద్దేశం ప్రకారం అండి ఎస్‌డిటీ ట్రీట్మెంటు మోర్ థాన్ 3 ఇయర్స్ కన్నా ఎక్కువ వాడొద్దని చెప్తాం. హ్మ్. కంటిన్యూయస్‌గా గానీ ఎట్లైనా సరే వాడొద్దని చెప్తాం. హ్మ్. ఎందుకంటే మనం గ్యాస్ టాబ్లెట్స్ వాడే కొద్దీ హ్మ్. లోపల ఉన్న యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. హ్మ్. యాసిడ్ లెవెల్స్ లేకుండా మన టాబ్లెట్సే అబ్జార్బ్ అవ్వవు. ఫుడ్డు అబ్జార్బ్ అవ్వదు. హ్మ్. సో, ఒకవేళ అలా వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే, ఎవ్రీ థర్డ్ డే ఫాస్టింగ్‌తో ఒక టాబ్లెట్ ఏసుకోండి అని చెప్తాం. ఓకే. ఎందుకంటే, ఇప్పుడు మనకి డయాబెటిక్ గానీ, హార్ట్ పేషెంట్స్ గానీ మీరు చూస్తే హ్మ్. వాళ్ళ దగ్గర బంచ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అవును. మరి ఆ మెడిసిన్స్ అంతే వాడితే ఎసిడిటీ వస్తది. హ్మ్. మళ్ళీ అల్సర్స్ వస్తాయి. హ్మ్. బ్లీడ్ అవుతది. అందుకని ఎవ్రీ థర్డ్ డే హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌తో ఒక టాబ్లెట్ ఏసుకోమని చెప్తాం. హ్మ్. కంటిన్యూయస్‌గా వాడొద్దు. దట్ ఈస్ నాట్ రాంగ్.
ఇప్పుడు రోజు టాబ్లెట్స్ వాడే వాళ్ళకి కడుపులో మంట వస్తదని భయమున్న వాళ్ళు ఎవ్రీ థర్డ్ డే వేసుకుంటే ఎవ్రీ థర్డ్ డే గ్యాస్ టాబ్లెట్ ఏసుకుంటే సరిపోతది. ఓహ్! బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక టాబ్లెట్ ఏసుకుంటే ఎనఫ్. హ్మ్. అంటే అట్‌లీస్ట్ ఎసిడిటీ రాకుండా కాపాడుతది. ఓకే. వచ్చిన తర్వాత ఎలాగో ట్రీట్మెంట్ వాడాల్సిందొస్తది. ఓకే. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికైనా, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికైనా ఏ ఏ ఏజ్‌లో ఎళ్ళాలి? ఏం సింప్టమ్స్ లేకపోయినా? ఏజ్‌లోనే ఎళ్ళకూడదండి. హుహు. అవసరం లేదు యాక్చువల్లీ. హ్మ్. సింప్టమ్స్ ఏమి లేకపోతే జనరల్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎప్పుడు ఎళ్ళాల్సొస్తదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. హ్మ్. ఫ్యామిలీలో ఎవరికైనా సరే క్యాన్సర్ హిస్టరీ ఉన్నా, లేకపోతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, లైక్ అల్సరేటివ్ కోలైటిస్ పేషెంట్స్ కానీ, పాలిప్స్ ఉన్నవి మా ఫాదర్‌కో, మదర్‌కో ఎవరికో ఒకళ్ళున్నాయి. వాళ్ళు రొటీన్ చెకప్‌కి వెళ్ళటంలో తప్పు లేదు గానీ, హ్మ్. జనరల్‌గా నాకేదో అయిపోయింది సార్ లోపల ఒకసారొచ్చి మోషన్ చెక్ చేసుకుంటాను, మోషన్ టెస్ట్ పంపిస్తాను. చాలామంది అడుగుతారండి. ఇప్పుడు అవును. సపోజ్ పేషెంట్స్ వస్తారు డైరెక్ట్‌గా. వచ్చేసి సార్ నాకు గట్ బాగుందో లేదో తెలుసుకోవాలన్నారు. అవును డాక్టర్ గారు. తెలుసుకొని ఏం చేస్తారండి? నా హ్మ్. నెక్స్ట్ క్వెషన్ అనమాట. హ్మ్. నీకు ఇప్పుడు తింటున్నారు గదా! మంచిగా వెళ్తున్నారు గదా! హ్మ్. ఇంకేం గావాలి మనకి? ఎందుకు అంటే మన బాడీలో బాక్టీరియా అనేది గుడ్ బాక్టీరియా అనేది ఉంటది. హ్మ్. ఆ గుడ్ బాక్టీరియా యొక్క ప్రపోర్షన్ చేంజ్ అయితేనే మనకి కంప్లెయింట్ ఒస్తాయి. హ్మ్. మీరు స్టూల్ టెస్ట్ చేస్తే ఏమొస్తదండి? గుడ్ బాక్టీరియానే వస్తది. హ్మ్. ఆ గుడ్ బాక్టీరియాని మీరు కనుక్కొని ఏం చేస్తారు? అవును. పైగా మనం స్టూల్ టెస్ట్ ఎక్కడ చేస్తాము? హ్మ్. డైజెషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయి హ్మ్. లాస్ట్‌లో వచ్చే పార్ట్‌కి టెస్ట్ చేస్తాం. అవును. మరి మధ్యలో పార్ట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయితే అదెవరు చేస్తారు? అవును. ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి గదా! అవి మీరు చెప్పకుండా తీసుకోవచ్చా? తీసుకోకూడదు మనం. జనరల్‌గా ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే గుడ్ బాక్టీరియా యొక్క ప్రపోర్షన్‌ని పెంచుతది. హ్మ్. మరీ గుడ్ బాక్టీరియా మరీ గుడ్ ఎక్కువైందనుకోండి హ్మ్. కాన్‌స్టిపేషన్ వస్తది. ఓహో! అవునా? అందుకని హ్మ్. అంతే కదండీ! అతి వినయం ధూర్త లక్షణంలాగా లైక్ హుహుహు. మరీ ఎక్కువ గుడ్డున్నా కూడా తప్పే. అంత హ్మ్. గుడ్డు ఉండకూడదు మనం. సో, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏది అంటే మనకెప్పుడైనా లూజ్ మోషన్స్ వచ్చి హ్మ్. లూజ్ మోషన్స్ ఎందుకొస్తాయి? బ్యాడ్ బాక్టీరియా యొక్క ప్రపోర్షన్ పెరిగింది కాబట్టి. హ్మ్. సో, మనం గుడ్ బాక్టీరియాని సపోర్ట్ చేయాలి కాబట్టి, హ్మ్. ఆ లూజ్ మోషన్స్ తగ్గేంత వరకు టాబ్లెట్స్ ఏసుకుంటే, ప్రోబయోటిక్స్ ఏసుకుంటే సరిపోతది. ఇప్పుడు నేచురల్ అట్లా గాని అవును. నేచురల్‌గా వేస్తానంటే దట్ ఈస్ రాంగ్. నేచురల్ ప్రోబయోటిక్ అంటే చద్దన్నం, పెరుగు అని జెప్తూ ఉన్నారు గదా డాక్టర్ గారు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఆ మంచి బాక్టీరియా అంతా పోతుందా? ఉంటుందా? జనరల్‌గా ఎంత అయితే ఫర్మెంటెడ్ అవుతదో హ్మ్. జనరల్‌గా గుడ్ బాక్టీరియా ప్రపోర్షన్ పెరుగుద్ది. హ్మ్. అలాగని చెప్పి రోజులు రోజులు ఫర్మెంటేషన్ చేస్తానంటే కుదరదు. హ్మ్. జస్ట్ ముందు రోజుది ఈరోజు, హ్మ్. ముందు రోజు కర్డ్ ఈరోజు చేసుకొని ఫర్మెంటేషన్ అయితే చాలు. హ్మ్. మోర్ థాన్ 2 డేసు అది పుల్లగా ఉంది అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రిడ్జ్‌లో పెడితే జనరల్‌గా గుడ్ బాక్టీరియా యొక్క ప్రపోర్షన్ తగ్గుతది. తగ్గుతది. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో బయట యోగర్ట్స్ దొరుకుతుంది గదా! అది మంచిదేనా? నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటి మేడం మల్టిపుల్ కాంపోజిషన్స్ అన్నీ వస్తాయి. మనకున్న చాక్లేట్ ఫ్లేవర్ దగ్గర నుంచి అన్నీ అవును. వస్తాయి. యోగర్ట్స్ అనేది మిల్క్ వాళ్ళకి ఎవరికైతే అలర్జీ ఉంటదో హ్మ్. వాళ్ళ కోసం తయారు చేసింది మేడం యాక్చువల్‌గా అంతే. ఇప్పుడు మనకి కొంతమందికి మిల్క్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తింటే వాళ్ళకి అరగదు యాక్చువల్‌గా. వాళ్ళకి లూజ్ మోషన్స్ వస్తాయి. వాళ్ళ కోసం మనకి యోగర్ట్ ఇచ్చారు. ఇంకా యోగర్ట్‌లో ఫ్లేవర్స్ అంటారా అది దట్ ఈస్ కస్టమర్ కోసం పెట్టుకున్నది హ్మ్. అంతే. అంతే తప్పించి దానికేముండదు. బట్ పెరుగు కన్నా యోగర్ట్‌లో ఎక్కువ మిగులుతదా అంటే బాక్టీరియా గుడ్ బాక్టీరియా ఎక్కువ వస్తదా అంటే హ్మ్. మనకి పెరుగులో వచ్చేది దట్ ఈస్ ద ఫెయిర్ ఎనఫ్. హ్మ్. యోగర్ట్ అనేది మనకి మిల్క్ ఎవరైనా ఇంటాలరెంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తే బెటర్. ఏదైనా ఒక మంచి ఫ్రూట్ ఉంది పొట్టని హాయి జేయడానికి, లేదా గట్ హెల్త్ మెరుగుపరచడానికి అంటే ఏమైనా ఉందా డాక్టర్ గారు? సీజనల్‌గా దొరికే ఏ ఫ్రూట్ అయినా మంచిదే హ్మ్. మేడం. ఓకే. ఎక్కువ ఏది తిన్నా కూడా రాంగే. ఇప్పుడు నాకు జామకాయ అనేది యాక్చువల్‌గా మన సీజనల్ దాంట్లో హ్మ్. జామ అనేది బెస్ట్ ఫర్ ది డైజెషన్ ప్రాసెస్. హ్మ్. ఫైబర్ ఉంటది. మీరు జామకాయ తిన్న వాళ్ళు, బనానా తిన్న వాళ్ళు జనరల్‌గా మోషన్ ఫ్రీగా పాస్ చేస్తారు. హ్మ్. అట్లాగని రోజు జామకాయ తింటే, రోజు ఫ్రూట్స్ ఎక్కువ తింటే అసలు లోపల ప్రాసెసే అవ్వకుండా 4, 5 సార్లు లూజ్ మోషన్స్‌కెళ్తాం. ఓహ్! సో, అట్లా గూడా ఎక్కువ తినగూడదు. అంతే కదా మేడం. మీరు ఎక్కువ హ్మ్. ఫైబర్ తీసేసుకున్నారు. నాకు చాలా హ్మ్. హెల్తీగా ఉంటదని మీరు ఫైబర్ ఎక్కువ తిన్నారనుకోండి, హ్మ్. మీకు లూజ్ మోషన్స్ వస్తాయి. ఫైబర్ ఎక్కువైపోతే లూజ్ మోషన్సే కదా వచ్చేయి. ఇప్పుడు ఈ నట్స్ ఇవి తింటే? నట్స్ ఇవి తింటే ప్రోటీన్ ఎక్కువ ఉంటది మేడం. ఆ! బ్లోటింగ్ ఎక్కువొస్తది. లూజ్ హ్మ్. మోషన్స్ వస్తాయి. హ్మ్. కర్డ్ ఎక్కువ తినండి. ఎవరినైనా వాళ్ళని మీకు హెల్తీ ఫుడ్ ఏంటంటే కర్డ్ అన్నామనుకోండి. హ్మ్. 2 రోజులు వరుసగా కర్డ్ తింటే మూడో రోజు మోషన్ టైట్ అయిపోతది. ఓకే. ఎందుకు గుడ్ బాక్టీరియా ఎక్కువుంటే మోషన్ టైట్ అయిపోతది. హ్మ్. బ్యాడ్ బాక్టీరియా ఎక్కువొస్తే లూజ్ మోషన్స్ వస్తాయి. ఏదైనా సమతుల్యంగా తీసుకోవాలి. బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఈస్ ద హ్మ్. బెస్ట్ ఫుడ్ అని చెప్తారు అందుకే. హ్మ్. దట్ ఈస్ సౌత్ ఇండియన్ థాలీ ఆర్ నార్త్ ఇండియన్ థాలీ. హ్మ్. స్టార్టింగ్ విత్ బనానా ఎండింగ్ విత్ బనానా దగ్గర నుంచి కర్డ్ వరకు హ్మ్. ఎవ్రీథింగ్ అనేది ఒక ప్రపోర్షన్‌లోనే వెళ్తది. హ్మ్. బట్ అది రోజు అదే తింటాను, సాంబారేసుకొని తింటానంటే కడుపు ఖరాబ్ అవుతది. యెస్. సో, బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంతేగాని ఒక స్పెసిఫిక్ ఫుడ్ వల్ల ఒక మనిషి హెల్తీగా ఉంటాడు.
అని చెప్తే దట్ ఈస్ రాంగ్. కోలన్ క్లెన్స్ చేయించుకున్నాము బయట సెంటర్స్‌లో. అయినా గాని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని రాస్తున్నారు డాక్టర్ గారు. జనరల్‌గా మేము అందరికి తెలుసు యాక్చువల్‌గా. ఒకప్పుడు హిస్టెక్టమీ చేసే టైంలోనో, లేకపోతే నార్మల్ డెలివరీ ఆ టైంలో గూడా మనము ఎనిమల్ ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఏ సర్జరీకి వెళ్ళిన పేషెంట్ కూడా మనం ఎనిమా ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఎందుకు ఇచ్చేవారంటే మోషన్ ఫ్రీ అయిపోతే మనకి సర్జరీ ఈజీ ఉంటదని. హ్మ్. మేము కూడా ఏం చేసేవాళ్ళంటే కోలాన్ పెద్ద పేగుకు సంబంధించిన సర్జరీస్ అప్పుడు కూడా మేము ఎనిమాస్ ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఇస్తే ఏంటంటే లోపల ఉన్న మోషన్ అంతా ఫ్రీ అయిపోతదని. లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మీరు చాలామంది పేషెంట్స్ వాళ్ళందరిని ఎనిమాలు ఎంతమంది పేషెంట్స్ తీసుకున్నారో చెప్తే హ్మ్. 1, 2% కూడా తీసుకొనుండరు. హ్మ్. అసలు ఎనిమా అనే కాన్సెప్టే పోయింది. హ్మ్. ఎందుకు పోయింది అంటే లోపల గనక మనకి మంచిగా మోషన్ ఉంటే, మంచిగా మోషన్ అంతేగాని హార్డ్ కాన్‌స్టిపేటెడ్ మోషన్ కాదు. అది హెల్తీ ఫర్ ది పేషెంట్. హ్మ్. పెద్ద పేగుకి కానీ, చిన్న పేగుకి కానీ లోపల మోషన్ ఉండాలి. మోషన్‌లో నుంచే బ్యాక్టీరియా మోషన్ అంటే ఏంటంటే మన ఫుడ్డే గదా! మనం హ్మ్. తినేటప్పుడు ఫుడ్డే మోషన్ కింద కన్వర్ట్ అవుతది. ఆ మోషన్‌లో ఉన్న ఫుడ్‌ని బ్యాక్టీరియా డైజెస్ట్ చేసుకొని, పెద్ద పేగుకి, చిన్న పేగుకి లోపల లేయర్‌లకి సంబంధించిన న్యూట్రిషన్‌ని మనకిస్తది. హ్మ్. సో, అట్లా క్లెన్స్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద వెరీ రాంగ్. మేమే చేయట్లేదు. ఇంక హ్మ్. వేరే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద వెరీ రాంగ్. హ్మ్. వాటర్‌ని పంపించి ఎనిమా ఇచ్చేసి మొత్తం రిమూవ్ చేసేస్తారు కదా! హ్మ్. యాక్చువల్‌గా అది రాంగ్ థింగ్. యెస్. మనకి మోషన్ లోపల ఉండాలి. ఉండాలి అంటే మొత్తం కాన్‌స్టిపేషన్ అయిపోయి ఉండాలని చెప్పట్లేదు. హ్మ్. దాని ప్రపోర్షన్ ప్రకారం మోషన్ లోపల ఉండాల్సిందే. యెస్. అందుకే మనకి లూజ్ మోషన్స్ అయిన పేషెంట్స్‌కు ఫీవర్స్ వచ్చి టాక్సిక్ అయిపోతాయి. హ్మ్. లూజ్ మోషన్స్ అంటే ఏంటి? మామూలుగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తది. మొత్తం వాటర్ పోతది. హ్మ్. దానికెందుకు పేషెంట్ కిడ్నీలు ఇబ్బంది అవ్వటం, లివర్ ఇబ్బంది అవ్వటం ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే మోషన్ లోపల ఉండాల్సినవి లోపల లేయర్‌లో ఉండాల్సిన బ్యాక్టీరియా బయటకొస్తుంది. హ్మ్. ఎందుకు? మోషన్ లేదు కాబట్టి లోపల. యెస్. సో, దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. స్పెషల్ ఫుడ్స్, స్పెషల్ డైట్స్ ఏం అక్కర్లేదు. సో, మన నార్మల్‌గా మన జీవన విధానం ఎలా ఉండాలని ఒకప్పుడు చెప్పారు. దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. దానికోసం రైస్ మానేయాల్సిన పని లేదు. అట్లా అని వెరీ టూ పాలిష్డ్ రైస్ గూడా తీసుకోకూడదు వెరీ మీరన్నట్లుగా. పాలిష్డ్ కంపల్సరీగా అవును. ఫైబర్ బ్రౌన్ ఉండాలి మేడం. హ్మ్. మాక్సిమం ఈరోజు కంప్లీట్ బ్రౌన్ అన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతది కదా! హ్మ్. సో, ఒక్కసారి మిల్ చేసిన బ్రౌన్ బెటర్. హ్మ్. మన టైమ్ టేబుల్ 90 ఇయర్స్‌కి ఎయాలి మేడం. హ్మ్. 90 డేస్‌కి టైమ్ టేబుల్స్ ఎయకూడదు ఎప్పుడు అవును. లైఫ్‌లో. సో, 90 ఇయర్స్‌కి వేసి వాటెవర్ థింగ్ ఈస్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఫేస్ చేయడమే. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గాని అవేం అవసరం లేదు. మనకు దొరికే ఫ్రూట్స్ మన దగ్గర పండే ఫ్రూట్స్ తీసుకుంటే మన సరిపోతుంది. దగ్గర పండే ఫ్రూట్స్‌లోనే ఇంకా చాలా ఎక్కువొస్తది యాక్చువల్‌గా. దాంట్లో ఉంటాయో లేవో చెప్పలేము గదా! అలా ఏం లేదు మేడం. అన్నిట్లోని అక్కడ సైడ్ లోకల్ ఫుడ్, ఇక్కడ సైడ్ ఇంటర్నేషనల్ ఫుడ్ అవుతది. హ్మ్. అవకాడో ఇవన్నీ ఉన్నాయనుకోండి. యూఎస్ అటు సైడ్ దట్ ఈస్ లోకల్ ఫుడ్. కంప్లీట్‌లీ లోకల్ ఫుడ్. హ్మ్. మనకది ఇంటర్నేషనల్ ఫుడ్ అయింది. అవును. సో, ఫుడ్ అనేది ప్రాబ్లమ్ కాదు. మన యొక్క సోషియో ఎకనామికల్ బేస్ చేసుకొని మనం ఏదైతే తినగలమో అంటే అవకాడో తింటేనే మీరు చాలా బావుంటారు. జామకాయ తింటే మీరు బాగోరు. ఆ హ్మ్. కాన్సెప్ట్ రాంగ్. యాక్చువల్‌గా జామకాయ తింటేనే ఇంకా ఎక్కువ బావుంటారు. అవును. ఎట్లైనా అది నిలువ ఉంటుంది గదా! అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా డేస్ పడుతుంది గదా! అట్లే వండే బట్ ఏదైనా సరే అంటే మనకి ఈజీ ఇప్పుడు వాటర్ మేడం. మామూలుగా చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే హ్మ్. మైక్రో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అది ఇది అని చెప్తారు సపోజ్. అవును. అవును డాక్టర్ గారు. అనుకుందాము. హ్మ్. బట్ ఇప్పుడు మనమే ఉన్నాము. ఇప్పుడు హ్మ్. మనం ఉన్న సిట్యుయేషన్స్‌లో మనం వాటర్ తాగట్లేదనుకో. హ్మ్. ఇట్లా మనం ప్లాస్టిక్ అని ఆలోచిస్తా అనుకుందాం అనుకోండి. హ్మ్. మనం చేసే వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌ను మన ఇంటికెళ్ళే లోపల హ్మ్. మనం 1 లీటర్ వాటర్ కూడా తాగలేం. అవును. రోజుకి 3 లీటర్స్ వాటర్ తాగకపోతే కిడ్నీలు కొట్టేస్తాయి. హ్మ్. మీరు మైక్రో ప్లాస్టిక్ గురించి ఆలోచిస్తా కూర్చొస్తే మీరు వాటర్ తాగరు. హ్మ్. సో నిజంగా ఎళ్తాయా డాక్టర్ గారు మైక్రో ప్లాస్టిక్? ప్రతి ప్రొడక్ట్‌కి ప్రతిదీ వెళ్తది కదా హ్మ్. మేడం. ఇందులో ఏముంటది చేతిలో నుంచి కూడా మనం చేత్తో అన్నం తింటాము. హ్మ్. చేతిలో నుంచి కూడా చిన్న చిన్నవి వెళ్తాయి కదా! వెళ్ళకుండా ఎక్కడో ఉండవు. బట్ వచ్చే అడ్వాంటేజ్ ఈస్ మోర్ దాన్ హ్మ్. ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో మైక్రో ప్లాస్టిక్ వచ్చేస్తది, క్యాన్సర్ వచ్చేస్తది అని. క్యాన్సర్‌లు రావు, ఆన్సర్‌లు రావు. రోజు మీరేమైనా ప్లాస్టిక్ పేపర్‌లో తింటారా? నాన్ స్టిక్ కడాయిస్? మేడం ప్రతి దానికి కూడా ప్రతిదీ ఇష్యూ ఉంటది. హ్మ్. కాకపోతే మనం చేసే కాన్సెప్ట్‌లో ఇది ఏంటి అంటే, హ్మ్. ఎక్కడి వరకు అవసరమో అంత కుక్ చేసుకోవడము, ఫ్రెష్‌గా ప్రిపేర్ చేయడము, హ్మ్. ప్రతిసారి మైక్రోవేవ్ చేసుకోకుండా ఉండటం. హ్మ్. ఇట్లా అనేది ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇక రోజు దాన్ని కొంచెం కొంచెం చేసి వేడి చేస్తానంటే వస్తాయి. చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా ఏముండదు. కానీ అంత పెద్ద పెద్ద రోగాలైతే రావులెండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువగా ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ, ఎక్కువ డిఫరెంట్ డైట్స్ కానీ అట్లాంటివి ఏమి అవసరం లేదు. మన నార్మల్ జీవన విధానం ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. తప్పదు, ఇబ్బందనిపిస్తుంది. మీరు చెప్పారు ఏది నార్మల్, ఏది అబ్‌నార్మల్ అని. అప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి. ఖచ్చితంగా టెస్ట్‌లు అవసరమైతే అవసరమే. కానీ టెస్ట్‌లు 40 ఏళ్ళు దాటాక ఈ టెస్ట్‌లు జేసుకోండి అవి అంటే
అవి డాక్టర్ చెప్తేనే అవసరం అవి అంటే. డాక్టర్ చెప్తేనే అవసరం. మీ హ్మ్. ఫ్యామిలీ హిస్టరీని బేస్ చేసుకొని డాక్టర్ చెప్తేనే. హ్మ్. లేకపోతే అందరికి హిమోగ్లోబిన్ నార్మల్ ఉంటదా? ఉండదు సార్. వాళ్ళే మీరు హిమోగ్లోబిన్ రిపోర్ట్ చూడండి. 11-17 ఈస్ ద నార్మల్. 11 ఎక్కడ 17 ఎక్కడ మేడం. 60% వాళ్ళే చెప్తున్నారు నార్మల్, అబ్నార్మల్. సో, రిపోర్ట్‌ని బేస్ చేసుకొని అందులో ఒక చిన్న వాల్యూ కొంచెం అటు ఇటు వస్తే టెన్షన్ పడడానికి కరెక్ట్ కాదు. తనకు ఎక్స్‌పర్టైజ్ ఉన్నాడు గదా! కరెంట్ పర్సన్ దగ్గరికెళ్ళి కరెంట్ గురించి మాట్లాడాలి గానీ, నేనే చూసేసుకుంటా, నేనే ప్లగ్‌లో ఎళ్లి పెడతానంటే షాకులు కొడతారు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చిన్న చిన్న వాటికి పానిక్ అవ్వాల్సిన పని లేదు. డాక్టర్లున్నారు, సంప్రదిస్తే మనకి ఏంటి అనేది చెప్తారు. అందరూ ఫాలో అవ్వాలి. థాంక్ ధన్యవాదాలు. యూ.